ఈరోజు మనం ఫుడ్ కలర్ తీసుకుండా మంచి టేస్టీ బిర్యానీ చేసుకుందాం. దానికోసం ముందు ఒక గిన్నెలో వాటర్ ఇంకా మీకు నచ్చిన అన్ని స్పైసెస్ తీసుకోండి. దానికి రఫ్గా పౌడర్ తీసుకొని తర్వాత కాస్తంత క్రిస్టల్ సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోయండి. తర్వాత ఒక ప్లేట్లో దాల్చిన చెక్క ఇలాచి పెద్ద ఇంకా సోంపు తాజాగా ఇంకా లవంగాలు తీసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆ స్పైసెస్ అన్ని వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా దాంట్లో వేసి బాగా వేగనివ్వండి. ఆనియన్ బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న టొమాటోస్, చిల్లీస్ ఇంకా బిర్యానీకి సరిపడంత చికెన్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి సాల్ట్, కారం అండ్ పసుపు వేసుకొని కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 minutes పక్కన పెట్టుకోండి. తర్వాత దాంట్లో సరిపడంత కర్డ్ వేసుకొని కలుపుకోండి. కర్డ్ వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి పెట్టేయండి. కోసం రైస్ మళ్ళీ ఉడికించకుండా అప్రాక్సిమేట్లీ ఒక 70% ఉడికించుకోండి. తర్వాత వాష్ చేసుకున్న ఫ్రెష్ కొరియాండర్ వేసి టేస్ట్కి సరిపడంత లెమన్స్ వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత ఒక వేసుకోండి. చూపించినట్టుగా కంటిన్యూస్గా చేసుకోండి. ఇప్పుడు మిక్స్ చేయడం అయిపోయిన తర్వాత టాప్లో కాస్త గీ తీసుకొని మూత పెట్టిన తర్వాత దానిపైన ఏదైనా హెవీ ఐటమ్ పెట్టి కాసేపు స్టవ్ ఆన్ చేసి పెట్టేయండి. ఇలా రైస్ బాగా అయిన తర్వాత మూత తీసేయండి. చూసారా, ఎలాంటి ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా ఎంత టేస్టీగా బిర్యానీ ఈజీగా చేసుకోవచ్చో. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.